వాస్తవంగా రాష్ట్ర విభజనకి ముందు ఆ విభజన జరిగే టైంలో ఇదంతా నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తున్నాను. అప్పుడు జెమినీ న్యూస్ హెడ్‌గా ఉన్నాను. ఆ 4 సంవత్సరాలు కూడా ఆ వ్యవహారాలన్నిటిని కవర్ చేశాను. 2014లో ఏదైతే రాష్ట్ర విభజన దాకా గూడా. 2010 నుంచి నేను హైదరాబాద్‌లోనే ఉండిపోయాను. ఆ తర్వాత 14 తర్వాత 17, 18 దాకా గూడా నేను 17 ఎండింగ్ దాకా గూడా చేశాను అక్కడే. ఇది ఛానల్‌లో వచ్చేటప్పటికి ఇటు జెమినీలో జేయడం. ఆ తర్వాత ఆంధ్రాకొచ్చి ఏపీ 24/7 చేసి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అక్కడే ఉన్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అప్పట్లో పేపర్‌లు ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన మొత్తం వార్తలు 2 రాష్ట్రాలకొచ్చాయి. క్రమంగా ముక్కచెక్కలైపోయినాయి. ఇప్పటికి ఛానళ్ళల్లో 2 వార్తలు వస్తున్నాయి గానీ, పేపర్‌లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అయిపోయింది. అప్పట్లో నేను ఎందుకు ఆంధ్రాకొచ్చేయాల్సొచ్చిందంటే, ఒకటి నాది ఇక్కడ డైరెక్ట్‌గా ఏపీ 24/7 పెడుతున్నాం. ఫస్ట్ శాటిలైట్ ఇది సక్సెస్ అయితే మిగతా ఛానళ్ళు ఇక్కడ పెడతారన్నట్టుంది. కానీ ఈ యజమానులందరూ హైదరాబాద్ కేంద్రీకృతంగానే ఉండటానికి ఇష్టపడ్డారు గానీ, ఇక్కడ లేదు. రెండోది ఇక్కడ ప్రభుత్వం ఆ రోజున ఏపీ 24/7 ప్రోత్సహించకపోవడంతోనే మూసివేత అయ్యింది. దాని ఫలితం ఇక్కడ ఇంకో ఛానలే పుట్టుకురాలేదు. సరే ఇక నేను అందుకని అట్లాగని నాకు మళ్ళీ అక్కడ ఆఫర్స్ వచ్చినా కూడా ఈ స్టేట్ వదలబుద్ధి వేయక ఇంకోటి అక్కడ కూర్చుంటే మన పేపర్ వార్తలు రావు. మన పేపర్‌లలో వార్తలు అక్కడ రావు. టీవీ ఛానల్‌లో ఎంతవరకు కవర్ చేయగలుగుతాయి? టోటల్ పేపర్‌లో కవరేజ్ అయ్యే వార్తలు 5% కవర్ చేయగలుగుతాయి అక్కడ. అది గూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. అదేదో 30 సెకన్ల వార్తలు, 3 సెకన్ల వార్తలు స్టేజ్‌లోనే బతికేయాల్సొస్తుంది. అందుకనినే సాధ్యమైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకి ఇక్కడున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నమే చేస్తున్నా నేను. నేనేదో అద్భుతాలు చేస్తున్నానని చెప్పను. అది ఒక చిన్న ప్రయత్నం అన్నటువంటిది నడుస్తుంది. సరే అది పక్కన పెడదాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ట్రంప్ ఒక విచిత్రమైన పని చేసుకొచ్చాడు. తనే తనకు అనుకూల మీడియా ఉంటది. ఆ అనుకూల మీడియా వార్తలు తనకి అందరికంటే ముందు రావాలట. ఇంక్లూడింగ్ తనకు సంబంధించినటువంటి యూట్యూబ్ నెట్వర్క్‌లివి. అలా ముందుకు రావడానికి గాను అడిషనల్ పేమెంట్ చేస్తాడట. అంటే తద్వారా తనని నెత్తిన పెట్టుకునే నెట్వర్క్‌లకి పేమెంటు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాడు. తద్వారా వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించినప్పుడు మరి వాళ్ళకి అనుకూలంగా చేయక ఇంకేం చేస్తారు? అదే జరుగుతుందనమాట.